సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మరి ఎవ్రీ ఫ్రైడే మనం కొత్త మూవీస్ యొక్క రివ్యూస్ అనేది కూడా మన ఐ డ్రీమ్లో మనం చూస్తుంటాం కదా. అలాగే ఈ వారం రిలీజ్ అయిన కిష్కింధపురి, మరి ఈ మూవీ గురించి, మూవీ ఎలా ఉంది? మరి బెల్లంకొండ అయితే ఖచ్చితంగా ఒక పెద్ద స్టేట్మెంటే పాస్ చేశాడు. మరి ఫోన్స్ పక్కన పెట్టేసి అందరూ ఆ మూవీలో లీనమైపోతారు అని చెప్పేసి ఒక ఛాలెంజ్ లాంటిది కూడా విసిరాడు. మరి ఆ ఛాలెంజ్లో పాస్ అయ్యాడా లేదా? కిష్కింధపురి సినిమా ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు మనతో కూడా ఉన్నారు సీనియర్ మోస్ట్ ఫిల్మ్ క్రిటిక్ మహర్షి గారు. మరి సార్తో మాట్లాడదాం, అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే సార్. సార్, కిష్కింధపురి అసలు ఈ మూవీ ఉందా లేదా అనేది కూడా చాలామందికి తెలియదు. ఎప్పుడు షూటింగ్ జరుగుతున్న టైంలో కానీ, సో అన్ఎక్స్పెక్టెడ్గా ఈ సెప్టెంబర్ 12th మాత్రం లాంచ్ అయిపోయింది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మంచి బజ్ అనేది కూడా వచ్చింది. అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ గారు అయితే చాలా కాన్ఫిడెంట్గా అసలు ఫోన్లు కూడా మీరు పట్టుకోరు, అలా ఫుల్ లీనమైపోతారు అని చెప్పేసి కూడా అన్నారు. ఒకవేళ లేకపోతే నేను వదిలిపెట్టేసి వెళ్ళిపోతాను అని కూడా ఇంత పెద్ద ఛాలెంజ్ చేశారు. మరి మూవీ ఎలా ఉంది? ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయింది? అసలు ఆయన చెప్పింది సగం కరెక్ట్. ఆ సగం ఏంటది? ఎందుకు సగం కరెక్ట్ అంటే, ఫస్ట్ హాఫ్లో మీరు నిజంగానే ఫోన్లు ముట్టుకోరు. ఓకే. సెకండ్ హాఫ్లో అదే పని మీద ఉంటారు. ఓకే. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఎంత ఎంగేజింగ్గా, ఎంత గ్రిప్పింగ్గా ఉందో, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అంత డౌన్ పడిపోయింది సినిమా. పడిపోవడానికి కారణం ఏమిటంటే, దర్శకుడు ట్విస్టుల మీద ట్విస్టులు ఇవ్వాలని ప్రయత్నించేసరికి ఏమైందంటే, కథలో ఉన్న సస్పెన్స్ డౌన్ కావడం ఒకటైతే, మీకు కథతో పాటు జర్నీ చేయాలి. క్యారెక్టర్లు రిజిస్టర్ అయినప్పుడు ఆ కథను ఫీల్ అవుతాడు. అట్లా కాకుండా మీరు ఆ ఫీలింగ్కి అవకాశం ఇవ్వకుండా, ఇప్పటి వరకు మీరు చూసింది నిజం కాదు, ఇది వేరే అని మళ్ళీ 10 నిమిషాలకు ఆ కథ ఇంకో రూపం మారి, ఆ 10 నిమిషాలకు ఇంకొక రూపం మారి, ఇన్ని ట్విస్టులు ఉండకూడదు. ట్విస్టులు ఉండడం అనేది అరవై సినిమాకి రైట్ పాయింటే. కానీ ఎక్కువ ట్విస్టులు ఉంటే ఏమైపోతుందంటే గందరగోళం అయిపోతుంది ప్రేక్షకుడికి. ఈ సినిమా ఏమిటి? హర్రర్ స్టోరీ. హర్రర్ అంటే ఏమిటి? మనకు 50-60 ఏళ్ళుగా తెలుగులో కానీ, హాలీవుడ్లో కానీ, హిందీలో కానీ అనేక హర్రర్ సినిమాలు చూసాం. హర్రర్ సినిమాల్లో ఉన్న మూల సూత్రం ఏమిటంటే, దయ్యం వచ్చి భయపెట్టడం. ఒక కథలో దయ్యం ఉంటుంది, ఆ దయ్యంని భయపెట్టడం. ఆ దయ్యం అక్కడ ఉన్న జనాల్ని, అంటే హీరోయిన్ ఎవరో కొంతమందిని భయపెడుతూ ఉంటే ప్రేక్షకుడు దాన్ని చూడడం. లేదంటే దయ్యం ఉందేమోనని భయపడడం. దయ్యం లేకుండా దయ్యం ఉందేమోనని భయపడ్డ ఈ మధ్య వచ్చిన సూప్రం సో ఉంది, అలాంటిది. దయ్యం కూడా 2 రకాల వ్యవహారాలు ఉంటాయి దయ్యాలతో. ఒకటేమిటి, ఆడియన్స్ని వాళ్ళని భయపెడుతూ, థియేటర్ స్క్రీన్ మీద ఉన్న వాళ్ళని భయపెడుతూ ఆడియన్స్ని నవ్విస్తూ ఉంటాయి. అది హర్రర్ కామెడీ. అది రెండో టైప్ ఏమిటంటే, స్క్రీన్ మీద ఉన్న వాళ్ళని భయపెడుతూ థియేటర్లో ఉన్న వాళ్ళని కూడా భయపెడుతూ ఉంటాయి. అంటే హింస నడుస్తూ ఉన్నప్పుడు థియేటర్లో ఉన్న వాళ్ళ శబ్దాలకి వాటికి వీటికి ఉలికి పడుతూ ఉంటారు. ఇది బేసిక్గా మీరు ఏ హర్రర్ సినిమా తీసుకున్నా ఇదే మూలకథ. ఈ మూలకథ నుంచి తప్పించుకోవడానికి వీలు లేదు. మామూలుగా హర్రర్ సినిమాల్లో జనరల్గా ఉండేది ఒక హాంటెడ్ హౌస్ ఉంటుంది. ఇంకా అది ఒక 100 సినిమాలు చూసేసి ఉంటాం మనం. దీంట్లో ప్రత్యేకత ఏమిటంటే, ఒక రేడియో స్టేషన్ ఆధారంగా కథను నడపడం. అది కొత్త పాయింట్. అయితే ఆ పాయింట్ మీద డైరెక్టర్గా నిలబడదు సినిమా. ఎక్కువసేపు నిలబడకుండా ఇలా రౌండ్లు కొడుతూ ఉంటుంది. ఇట్లా మెయిన్ థ్రెడ్ ఏమిటంటే, ఈ కథలో సువర్ణమాయ అనే ఒక రేడియో స్టేషను ఒక 1989లో కథ బిగిన్ అయితే, అక్కడ ఒక 6గురిని దయ్యం హత్య చేస్తుంది. దాని నుంచి ప్రజెంట్ స్టోరీకి వస్తారు. ప్రజెంట్ స్టోరీలో ఏంటంటే, హీరోయిన్ ఇద్దరు కూడా గోస్ట్ వాక్ అనే ఒక ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉంటారు. ఈ గోస్ట్ వాక్ అంటే ఏమిటంటే, మీకు దయ్యాల ఇల్లును చూడాలనే కోరికగా ఉంటే వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్తారు. మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ ఒక థ్రిల్కి గురి చేస్తారు. ఈ థ్రిల్ ఇవన్నీ కూడా వీళ్ళు ముందుగానే అరేంజ్ చేసుకున్న థ్రిల్స్ అనమాట ఇవన్నీ. అయితే ఈ రేడియో స్టేషన్కి ఈ గోస్ట్ వాక్ కొంతమందిని తీసుకెళ్తే వీళ్ళకి కూడా తెలియదు నిజంగా దయ్యం ఉందనే విషయం. ఆ దయ్యం ఎవరు, ఆ దయ్యం వీళ్ళ మీద ఎందుకు పగబట్టింది, ఆ దయ్యం ఎందుకు చంపడానికి ట్రై చేస్తుంది, ఇదంతా కూడా రిమైనింగ్ స్టోరీ. ఫైనల్గా ఏమిటంటే, అన్ని సినిమాలు లాగా దైవిక శక్తో మాంత్రిక శక్తో రెండు కలిసి దయ్యం నుంచి విముక్తి చేయడం అనేది మామూలు ఫైనల్ వర్డిక్ట్. మీకు అరుంధతి తీసుకున్నా, చంద్రముఖి తీసుకున్నా, కాంచన తీసుకున్నా, మరి ఏ సినిమా రాజుగారికి తీసుకున్నా, ఏ సినిమా తీసుకున్నా మూల సూత్రం ఇదే.
హర్రర్ మూవీ యొక్క టెంప్లెట్ అనేది సేమ్ అలాగే ఉంటుంది. ఆ టెంప్లెట్ సేమ్ అయినప్పుడు మనం కొత్తగా ఏదైనా చెప్పాలి. కొత్తగా ఏదైనా అంటే సీన్లు కొత్తగా ఉండాలి. ఆల్రెడీ మనం 100 సినిమాల్లో చూసేసి ఉంటాం దయ్యం భయపెట్టడం అనేది. మనకి ఏమీ కొత్త కాదు. ఎందుకంటే థియేటర్కి వెళ్ళేవాడు హర్రర్ సినిమా అనగానే వాడు ప్రిపేర్ అయ్యి వెళ్తాడు, ఓహో ఇదేదో భయపెడుతుంది మనల్ని అని. దానికి తగినట్టుగా బీజిఎం, సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. సౌండ్ డిజైనింగ్ చాలా అద్భుతంగా చేశారు. కెమెరా పనితనం కూడా బాగుంది. ప్రాబ్లం ఏడుందంటే ఫస్ట్ హాఫ్ వరకు కథని చెప్పడం ఎవరికైనా సులభం. ఎందుకు సులభం అంటే మనం అనేక చిక్కుముడులు వేసుకుంటూ ప్రేక్షకులను షాక్ గురి చేస్తూ ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర ఆపేయడం అనేది ఫస్ట్ హాఫ్. వాడు ఏం భలే ఉంది, సెకండ్ హాఫ్లో ఏమవుతుందో ఏమన్నట్టుగా బయటకు వచ్చి ఏదో టీ తాగుతాడు. సెకండ్ హాఫ్లో ఉన్న కష్టం ఏమిటంటే మీరు ఫస్ట్ హాఫ్లో ఉన్న ప్రశ్నలన్నిటికీ సెకండ్ హాఫ్లో సమాధానం చెప్పాలి. ఈ చిక్కుముళ్ళన్నీ విప్పుతూ ఈ సంఘటనలు ఎందుకు జరిగినాయి, ఎలా జరిగాయి అనేదాన్ని వివరణ ఇచ్చుకుంటూ పోవాలి సెకండ్ హాఫ్లో. ఇది ఇక్కడ చతికిలు పడతారు చాలామంది. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే ఈ సినిమాలో ప్రాబ్లం ఏమిటంటే వరుసపెట్టి ఫ్లాష్ బ్యాక్లు ఉండడమే ప్రాబ్లం. ప్రతివాడికి ఫ్లాష్ బ్యాక్ ఉంటే ఎంతమంది నన్ను చూస్తాం మనం. హీరోకో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, వాడు విలన్కో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, ఇంకెవరికో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. నిడివీరి 2 గంటల 5 నిమిషాలు ఎడిటర్ కరెక్ట్గా కట్ చేశాడు. కానీ సెకండ్ హాఫ్ని కరెక్ట్గా ఉపయోగించుకొని ఉంటే ఈ సినిమా సేఫ్ ప్రాజెక్ట్ అయ్యింది. సెకండ్ హాఫ్లో ఉపయోగించుకోలేదు. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేటప్పటికి బెల్లంకొండ శ్రీనివాస్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఏముంటుంది దాంట్లో పర్ఫార్మ్ చేయడానికి? దయ్యం సినిమాలో పర్ఫార్మెన్స్ ఏముండదు. ఒకటి భయపడము లేదా భయపెట్టడం. కాబట్టి ఆయన ఇంకా ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ మెరుగుపరుచుకోవాలి. అంటే ఆయన ఒకటే టైప్ ఎక్స్ప్రెషన్ అంటే దయ్యం తన మీద పగబట్టింది అన్నప్పుడు ఎక్స్ప్రెషన్ వేరే ఉండాలి కదా. ఆయన ఇంకా ఇన్నేళ్ళ తర్వాత కూడా ఇంకా యాక్టింగ్ కొంచెం మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా అమ్మాయి అనుపమ పరమేశ్వరన్ మంచి నటే, కానీ ఆమెకు కూడా ఏముంది యాక్ట్ చేయడానికి. కానీ అంటే ట్రైలర్లో చూపించినట్టు ఒక దయ్యం పట్టే సీన్ ఏదో హాస్పిటల్లో సంథింగ్ ఏదో ఒకటి ఉంది. అది చిన్న సీన్ అది. దానికి అంటే అది అక్కడే ప్రాబ్లము. మీకు ట్రైలర్ బాగా చేశారు, ట్రైలర్ ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆ సినిమా మీద. అక్కడికి ప్రాబ్లం ఏమిటంటే కథ ఒక చోట నిలబడదు, రకరకాలుగా జంప్ అవుతూ ఉంటుంది. కాంచనా ఉంది కదా, కాంచనాలో కథ ఒక స్ట్రైట్ లైన్లో చెప్పుకుంటూ పోతుంటారు. ఆ ఫ్లాష్ బ్యాక్ అనేది మనకి ఎమోషనల్గా ఉంటుంది. ఈ సినిమాలో ఆ ఫ్లాష్ బ్యాక్ అతను ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు ఇవన్నీ కూడా కన్విన్సింగ్ కావాలి ప్రేక్షకుడు ఎప్పుడు కూడా. లేదు మిమ్మల్ని షాకు గురి చేయడమే మా లక్ష్యము అని అనుకుంటే ప్రేక్షకుడే షాక్ ఇస్తాడు మీకు. మేము 100 సినిమాలు చూసినాం అంటాడు ప్రేక్షకుడు. ఏమంటాడు, పోవయా హర్రర్ జానర్లో మేము ఇప్పుడు 100 సినిమాలు ఓటీటీ తీస్తే మలయాళము, తమిళము, కన్నడము, హిందీ, ఇంగ్లీష్ కుప్ప తెప్పలు ఉంటాయి హర్రర్ ఫిలిమ్స్ అని కొడితే మీరు కొత్తగా ఏం చూపిస్తారో చెప్పండి అని కదా అంటారు. పైగా హీరోయిన్కి పాట అది ఎప్పటి కాలం అవన్నీ. సినిమా సీరియస్ మూడ్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి పాట పెడితే ఎట్లా, హీరో ఎలివేషన్స్ అవన్నీ అయిపోయినాయి. ఇంక జనం చూడరు అవన్నీ. అన్ని కథలో భాగంగా ఉంటే చూస్తారు. మీరు హీరోయిన్ ఎలివేట్ చేయడం కోసము పెద్ద సీన్ క్రియేట్ చేశారనుకోండి సీజీలో, దాన్ని పట్టించుకోరు జనము. ఆరితేరిపోయారు ప్రేక్షకుడు టికెట్ ధరలకి పాప్కార్న్ దెబ్బకి భయపడి వస్తున్నాడు. మళ్ళీ మీరు అంతకు మించి భయపెట్టాలంటే మీ దగ్గర ఏదో ఉండాలి వాడిది. అండ్ కిష్కింధపురి రెగ్యులర్ హర్రర్ మూవీ అంతే. రెగ్యులర్ కూడా కాదు, దాన్ని రొటీన్ రొడ్డ కొట్టుడు హర్రర్ మూవీగా చేశారు దాన్ని. ఆ రేడియో స్టేషన్ కరెక్ట్గా వాడుకుని ఉంటే బాగుండేది ఆ సినిమా. శ్రోతలు బాగా వినేవారు. ఓకే, నైస్ సార్. కిష్కింధపురి మూవీ గురించి అయితే చాలా చక్కటి రివ్యూ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.